రూపాయలు వీళ్ళు దండుకొని చాలా జల్సాలుగా ఎక్కడైతే మెదక్ ఉందో అక్కడ 100 ఎకరాలు కొనుగోలు చేశారని ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా బినామీల పేర్లతో ఆస్తులు కూడబెట్టారని ఉంది. మీ మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. మీకు డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగిందని పోలీసు వారు తెలియజేస్తున్నారు. మీ తమ్ముడు అకౌంట్ నుంచి ప్రధాన నిందితుడు రమవత్తు మధు అకౌంట్కి డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ జరిగిన విషయాలు తెలియజేస్తున్నారు. ఇంకా ఎందుకు దీని మీద మౌనం మీరు వీడట్లేదు? దయచేసి బాధితులకు న్యాయం చేయండి. వాళ్ళు చనిపోయే పరిస్థితికి వచ్చేసారు. కాబట్టి ప్రజలారా మీరందరూ గమనించండి. ఏదైతే న్యాయం ఉందో న్యాయం వైపు నిలబడండి. సీఎం గారిని కూడా ఈ మీడియా వేదికగా నేను ఒకటే కోరుకుంటున్నా, అయ్యా దయచేసి దీని మీద ఒక సిట్ లాంటి ఒక విచారణ సంస్థను ఏర్పాటు చేయండి. లేదంటే ఒక సిట్టింగ్ జడ్జితో దీని మీద విచారణ జరిగితే తప్ప ఇది సంవత్సరాలు కోర్టులో ఉంటే సంవత్సరాల తరబడి ఇది జరుగుతుంది. బాధితులకు న్యాయం జరగదు. డిలే జస్టిస్ కూడా అది అన్యాయంతో సమానం. కాబట్టి దయచేసి మీరందరూ గమనించి, నేను తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి గారికి కూడా ప్రాధేయపడి కోరుకునేది ఏంటంటే దీన్ని సుముటోగా తీసుకోండి. బాధితులు ఇంకా చనిపోవడానికి అవకాశం ఉంది. ఇది రాష్ట్రంలో ఒక పెద్ద స్కాము. ఈ స్కామ్ తీసుకొచ్చినటువంటి సుబ్బు మీద చాలా మంది కుట్రలు చేస్తున్నారు. మంగ్లీ గారు డబ్బులు ఇచ్చి మరి వీధి రౌడీల్ని తీసుకొచ్చి మరి ప్రెస్ మీట్లలో కూర్చోబెట్టి మరి కారు కూతలు కూస్తున్నారు. అదేవిధంగా ఉస్మానియాలో ఉన్నటువంటి ఒక 7-8 మంది వ్యక్తుల ద్వారా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళు ప్రధానంగా మీడియా ముఖంగా వాళ్ళు బెదిరింపులకు పాల్పడడం జరుగుతుంది. ఎంతో మందిని ఈవిడ మా మీదకే ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కొంతమంది ఒక గుర్తు తెలియని 8 మంది దొండగులు మా మీద దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆ ప్రధాన మీడియా కూడా వాళ్ళ ఛానల్లో చూపించారు. ఎంతో మంది నాకు ఫోన్ చేసి మరి నన్ను బెదిరిస్తున్నారు. దీని అందరికీ కూడా సమాధానం చెప్పాలి. చూడండి, ఒక్కొక్కరు కోట్లలో మోసపోయారు. ఇది కోర్టుకు సంబంధించినటువంటిది. మీ అందరికీ కూడా మీడియాకి కూడా ఇస్తా. ఇది కోట్లలో వాళ్ళు మోసపోయారు. ఎన్నెన్ని లక్షలు పెట్టారు, ఎన్నెన్ని కోట్లు పెట్టారు అనేది. సో దయచేసి ఇంత స్కామ్ జరుగుతున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎందుకని ఉన్నతమైన విచారణ జరిగించట్లేదు? ఇంత స్కామ్, ఇన్ని 100 కోట్ల స్కామ్ జరుగుతున్నప్పుడు ఎక్కడ వీళ్ళంతా ప్రజాప్రతినిధులందరూ ఎక్కడున్నారు? దయచేసి అందరూ కలిసిగట్టుగా దీన్ని పరిష్కారం చేయండి. బాధితులకు న్యాయం చేయండి. ఇక్కడ అడ్వకేట్ సుబ్బుకి ఎటువంటి రక్షణ అవసరం లేదు, పోనివ్వండి. కానీ బాధితులకు న్యాయం చేయండి. చాలా మంది చనిపోవడానికి అంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు, అయోమయోలో ఉన్నారు. నిన్న సివి ఆనంద్ గారిని కలిసిన తర్వాత దేవరకొండ నల్గొండ ప్రజలు పూర్తి స్థాయిలో వాళ్ళు ఆత్మాన్యూన్య భావంలోకి వెళ్ళిపోయారు. ఇక మాకు డబ్బులు రావేమో అని ఆయన ప్రవర్తించిన తీరుతో ఒక్కసారిగా బాధపడడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన ఫ్లాట్ అమ్మకం దాంట్లో మాత్రం జరిగిన ట్రాన్సాక్షన్ 25 లక్షలలో 20 లక్షలు రిటర్న్ చేస్తాం, బై హ్యాండ్ 5 లక్షలు ఇచ్చామని చెప్తున్నారు. మీ దగ్గర ఏమైనా స్పెసిఫిక్ ఆధారాలు ఉన్నాయా? బాధితులు ఎవరైనా మీకు డైరెక్ట్ కానీ మంత్రి కానీ మంత్రి కుటుంబ సభ్యులకి? అయితే ఇక్కడ మీడియా ముఖంగా మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేస్తా. ఫస్ట్ అదే మంగ్లీ గారు ఎక్కడైతే మన పంజగుట్ట ప్రెస్ మీట్ లో పోలీస్ స్టేషన్ లో పెట్టారో అక్కడ ఏమన్నారు? ఈ రమవత్తు మధు ఎవడు, ఈ హేమాకాంత్ రెడ్డి ఎవరు, ఈ సుబ్బారావు ఎవరు వీళ్ళంతా ఏం చేస్తున్నారు అన్నారు. అంటే అక్కడ ఫస్ట్ నాకు తెలియదు అని అన్నారు. అదేవిధంగా 2025లో పరిచయమైన మాట ఎందుకని మరి ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పలేదు? అవును, నాకు రమవత్తు మధు తెలుసు, 2025లోనే పరిచయం, కానీ అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదని ఎందుకు ఒప్పుకోలేదు? ఆవిడ ప్రతి స్థాయిలో కూడా ఎందుకు అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్నారు? మీడియా ముఖంగా మీరు ఆ రోజు మీరు కూడా ఉన్నారు సార్. ఆ రోజు ఏమంది? వాళ్ళెవరో నాకు తెలియదు అంది. మరి వాళ్ళెవరో ఈవిడకి తెలియనప్పుడు మరి ఈవిడతో 2025 నుంచి ఎలా ట్రావెల్ చేశారు చెప్పండి. సో ఇదంతా ఏంటంటే మభ్యపెట్టి జనాల్ని, అదేవిధంగా మీడియాని మభ్యపెట్టి పక్కదోవ పట్టించడానికి జరుగుతున్నటువంటి ఒక కుట్ర ఈవిడ. అదేవిధంగా మీరు చెప్పారు, మీరు అదే ఒక్క నిమిషం, అది 25 లక్షలకి సంబంధించింది కూడా నేను అడుగుతున్నా. 25 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఏదైతే వాళ్ళ ఇప్పుడు ఆవిడ ఫస్ట్ అతను ఎవరో నాకు తెలియదు అంది. తర్వాత మేము ఇల్లు అమ్మే క్రమంలో మాకు 25 లక్షల ట్రాన్సాక్షన్ జరిగింది అన్నారు. 25 లక్షల ట్రాన్సాక్షన్ జరగడానికి సంబంధించి ఏదైతే ఇల్లు అమ్మడానికో లేదో రెంట్కో ఏదో ఒకటి దానికి సంబంధించినటువంటి ఆ రోజు కానీ అంతకు ముందు రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ చేసుకున్నటువంటి రెంటల్ అగ్రిమెంట్ కానీ సేల్ అగ్రిమెంట్ కానీ ఎందుకని మీడియా ముందు మంగ్లీ గారు ప్రవేశపెట్టడం లేదు? ఎందుకని? అంతకుముందు ఎవరో తెలియదు అన్నారు, తర్వాత మా ఇంట్లో మేము ఇల్లు అమ్మడానికి కొనుగోలుకు జరిగిందని. అంటే ఏది అబద్ధం, ఏది నిజం? అంటే మంగ్లీ గారు అబద్ధాలు ఆడుతున్నారా, రమవత్తు మధు అబద్ధాలు ఆడుతున్నారా? సో దయచేసి మీరందరూ కూడా గమనించాలి, ఇవన్నీ కూడా కావాలని జరుగుతున్నటువంటి కుట్ర. థ్యాంక్ యూ. ఫోన్ నంబర్ ఇచ్చారు, పోలీసులు కూడా చెప్తున్నారు ఇది సుబ్బారావు పేరుతో ఉన్న ఫోన్.
మీ అకౌంట్లకు బాధితుల రిలేటెడ్ గా మీరు వెళ్ళినప్పుడు ఎన్ని డబ్బులు పడ్డాయి? ఏది ఆ అమ్మాయికి వాళ్ళ తల్లి గారికి ఇవ్వడానికి 7,000 రూపాయలు వచ్చాయండి. దానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి. ఇచ్చారా? లేదండి, ఇంకా అంటే మా ఫ్రెండ్స్ కి చెప్పాము, మా లాయర్ ఫ్రెండ్స్. అక్కడ బాధితుల నంబర్ ఇవ్వకుండా మీ నంబర్ ఎందుకు ఇచ్చారు? అక్కడ వాళ్ళకి ఎవరైతే ముసలావిడ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరు కూడా వాళ్ళకి ఫోన్ పే, ఆ రోజు నేను పక్కన కూడా అడిగా, బిగ్ బాస్ శేఖర్ భాష గారు కూడా ఉన్నారు. అడిగితే అక్కడ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు లేరు, వాళ్ళు ఫుల్ డ్రింక్ లో ఉన్నారు. సో ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళు డ్రింక్ లో ఉన్నారు. సో అందుకని వాళ్ళ నెంబర్ ఇవ్వకుండా మా దగ్గర ఉంది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మన అకౌంట్ లో 7,000 రూపాయలు వచ్చినాయి. దాని పూర్తి డేటా, ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే మార్చలేము కదా, ఇంకా వాళ్ళకి ఇవ్వలేదు. ఇంకివ్వలేదండి. మా అడ్వకేట్ స్నేహితులకి చెప్పాం, వాళ్ళందరూ కూడా వేసుకొని 1,00,000 రూపాయల వరకు కూడా మనందరం చేసుకొని చేద్దామని అన్నారు. సో ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి ఆ అమ్మగారికి, ఏదైతే 90 ఏళ్ళ అమ్మగారు ఉన్నారో ఆవిడకి ఇవ్వడం కోసం మా అడ్వకేట్ మిత్రులందరితో కూడా చర్చలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ.